నమస్తే అందరికీ. ఈ ప్రపంచంలో కానీ ఈ దేశంలో కానీ ఎవడు ఏమి మాట్లాడినా కూడా దానికి జవాబు ఉంటుంది. ఎవడు ఏ జవాబుదారీగా ఉన్నా ఆ జవాబుదారీగా ఉన్నవాడికి ఒక ప్రశ్న ఉంటుంది, ఒక సమస్య ఉంటుంది. కాబట్టి ప్రశ్నకు జవాబుదారీతనం ఏ విధంగా ఉంటుందో అదే జవాబుదారీతనం కూడా ప్రశ్నకు కరెక్ట్గా ఉండాలి. కాబట్టి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక నాయకత్వం ఏర్పడిపోయినప్పుడు ఆ నాయకత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. రకరకాలుగా వ్యక్తులు ఉన్నప్పుడు ఆ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానిక, లేదంటే ఆదరించడానిక, లేదంటే ఆయనకు కానీ ఆ సంస్థకు కానీ ఇంకొకరికి కానీ మనం అండదండగా ఉండాలా అన్నట్టు మనలో మనమే ప్రశ్నించుకుంటూ ప్రశ్నగా ఉండాలన్నా జవాబుదారీతనంగా ఉండాలన్నా, లేదంటే రెండూ కలిపే విధంగా ఒక నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్ళాలా అన్నది ఆలోచన చేసుకొని ఎక్కడైనా ఎవరైనా మాట్లాడేది నేర్చుకోవాలా. లేదంటే సమాజంలో పూర్తిగా క్రూరంగా కానీ మానవత్వం లేని విధంగా కానీ పూర్తిగా నిలిచిపోతాం. కాబట్టి దయచేసి దయ ఉంచి ఎవరైనా ఎక్కడైనా ఈ సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు మన విధి విధానాలు, ఆలోచన తీరు, అక్కడ సబ్జెక్టు, ఆ సబ్జెక్టులో వివరణ ఎంతవరకు ఉంది, ఎక్కడి వరకు ఉంది, ఎవరు ఏ విధంగా మాట్లాడేటప్పుడు ఆ ప్రశ్న జవాబులు వస్తున్నాయనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలని కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉండే నాయకత్వానికి, అది కుల సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ విధానాలు అమలు చేసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి పూర్తిగా తెలియజేస్తాను.